ఈ మైత్రకాస్ ఆఫ్ వల్లాభి అనమాట. వల్లాభి అంటే ఎక్కడ ఉందంటే ఈ గుజరాత్ ప్రాంతంలో ఉందన్నమాట. వీళ్ళ ఫౌండర్ వచ్చి భట్టారక అనమాట. 475 నుంచి వచ్చి ఇది 475 నుంచి 776 వరకు ఉంది. వీళ్ళ క్యాపిటల్ వచ్చి వల్లాభి, మోడర్న్ డే గుజరాత్లో ఉంది. ఇనిషియల్లీ సర్వ్డ్ యాజ్ ఎ ఫ్యూడేటర్స్ గుప్తా దగ్గర ఫ్యూడేటర్స్ కానీ చేసేవారు అనమాట. బిఫోర్ డిక్లేరింగ్ ఇండిపెండెన్స్ అనమాట. డిక్లేరింగ్ ఇండిపెండెన్స్ ముందు వాళ్ళ దగ్గర చేసేవారు. వల్లభి యూనివర్సిటీ అనేది వీళ్ళే ఫౌండెడ్ బై భట్టారక అనమాట. భట్టారక అనేవాడు వల్లభి యూనివర్సిటీ కనుక్కున్నాడు అనమాట. ఇదేంటి హీనయానా బుద్ధిస్ట్ సెంటర్ అనమాట. ఇదేంటి హీనయానా బుద్ధిస్ట్ సెంటర్కి ప్రసిద్ధి అనమాట. ఫేమస్ బుద్ధిస్ట్ స్కాలర్స్ గుణమతి, స్థిరమతి అనమాట. వీళ్ళిద్దరు బుద్ధిస్ట్ స్కాలర్స్ అనమాట. గుణమతి, స్థిరమతి అనమాట. అంతేకాకుండా విజిటెడ్ బై చైనీస్ పిలిగ్రిమ్స్ అనమాట. జువాన్ జాంగ్ అనేవాళ్ళు, ఈజింగ్ అనేవాళ్ళు వీళ్ళిద్దరూ ఇక్కడ విజిట్ చేశారనమాట. డిక్లైన్ ఎలా జరిగిందంటే అరబ్ ఇన్వేషన్స్ వల్ల లీడింగ్ టు ఈవెన్చువల్లీ ఫాల్ ఆఫ్ వల్లభి అనమాట. ఇదనమాట. మెయిన్గా చూస్తే మైత్రకాస్ ఆఫ్ వల్లభి అనేవాళ్ళు ఫౌండర్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి భట్టారక అనమాట. ఇతను కింగ్డమ్ అనేది 475 నుంచి 776 వరకు ఉంది. కానీ ఫౌండర్ వచ్చి భట్టారక, క్యాపిటల్ వచ్చి వల్లాభి అనమాట. ఇది గుజరాత్లో ఉంది. ఇదేంటి ఇనిషియల్ సర్వ్డ్ యాజ్ ద ఫిడేటర్స్ ఆఫ్ గుప్తా ఎంపైర్. ఇనిషియల్గా గుప్తా ఎంపైర్కి ఫిడేటర్స్ ఉండేవారు. తర్వాత డిక్లైన్ అయిపోయింది. తర్వాత వీళ్ళు వల్లభి యూనివర్సిటీ అనమాట. వల్లభి యూనివర్సిటీ భట్టారక కట్టించాడు అనమాట. ఇది హీనయానా బుద్ధిజం సెంటర్ కింద ఉండేది. హీనయానా బుద్ధిస్ట్ సెంటర్ కింద ఉండేదన్నమాట. ఏది వల్లాభి యూనివర్సిటీ అనేది బుద్ధిస్ట్ హీనయానా బుద్ధిస్ట్ సెంటర్ కింద ఉండేదన్నమాట. గుణమతి అండ్ స్థిరమతి అనేవాళ్ళు బుద్ధిస్ట్ స్కాలర్స్ ఉండేవారు అనమాట. బయట నుంచి విజిట్ చేసిన జువాంగ్ జాంగ్, ఈజింగ్ అనేవాళ్ళు విజిట్ చేశారనమాట. అది ఇందులో భట్టారక అనేవాడు, తర్వాత హీనయానా బుద్ధిస్ట్ గురించి, అంతేకాకుండా ఈ యొక్క ఫారెన్ ఇన్వేషన్ జరుగుతానికి వీళ్ళు అడ్డుకట్టుగా ఉన్నారు. ఇదనమాట. వీళ్ళు ఒక 500 నుంచి 776 అంటే ఒక 200 ఇయర్స్ వరకు ఉన్నారు. కానీ వాళ్ళు ఫిడేటర్స్ ఉన్నారా, ఎలా ఉన్నారా అనేది తెలీదు. కానీ భట్టారక అనేవాడు మెయిన్గా ఉన్నాడు అనమాట. అతనే బుద్ధిజం బాగా డెవలప్ చేశాడు ఇక్కడ. ఇదనమాట. అందుకే వల్లభి యూనివర్సిటీ కట్టించాడు అనమాట. మైత్రకాస్ ఆఫ్ వల్లాభి అనమాట.